నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జూబ్లీహిల్స్లో జరగబోతున్నటువంటి ఉప ఎన్నికలు అతిపెద్ద చర్చనీయాంశంగా ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇటువంటి సందర్భాల్లో తెర మీద కొత్త రాజకీయ సమీకరణాలు, కొంత ఆరోపణలు వెలుగు చూస్తున్నటువంటి నేపథ్యం. అయితే గత కొంతకాలంగా అంటే తెలంగాణలో 10 ఏళ్ల పాటు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి ఏకైక రాజకీయ విమర్శ బీజేపీ బీఆర్ఎస్ రెండుటి మధ్య చీకటి ఒప్పందం జరిగింది అన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో స్పష్టంగా ఆరోపణలు చేస్తూ ఆధారాలతో సహా బయట పెడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ఇటువంటి సందర్భంగా తాజాగా కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా పేజెస్ కొంత ఆధారాలతో సహా, లెక్కలతో సహా వాళ్ళిద్దరి యొక్క బంధాన్ని ఇవాళ బహిర్గతం చేస్తున్నటువంటి నేపథ్యం. అంటే గతంలో సొంత ఇంటి ఆడబిడ్డగా ఉన్నటువంటి కవిత కూడా ఇటువంటి వ్యాఖ్యలే స్పష్టంగా చేసినటువంటి నేపథ్యాన్ని కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ క్రౌన్ అనే ఒక ట్విట్టర్ పేజ్లో ఒక కొత్త చర్చను రాజేసినటువంటి పరిస్థితి. ట్వీట్ ఒకసారి ఏం రాశారని చూస్తే, 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది. ఇది స్పష్టంగా కనిపిస్తోంది ధీమా. అయితే ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నాము అంటే ఇక్కడ పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటోలు కూడా ఈ ట్వీట్లో జోడించారు. నేను ఇక్కడ స్పేస్ కన్స్ట్రెయింట్లో పెట్టలేదు, కానీ ఇప్పుడు వాళ్ళు కిషన్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డిని అటాకింగ్ మోడ్లోనే కనిపించింది. అంటే ప్రధానంగా కిషన్ రెడ్డికి సంబంధించి డిపాజిట్లను దక్కించుకో కనీసమని సీఎం రేవంత్ రెడ్డి విసిరినటువంటి సవాలు, అట్లాగే బీజేపీ చేసినటువంటి కార్పెట్ బాంబింగ్ పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా స్పందించి, నువ్వు ఏం బాంబింగ్ చేసినా మీకు బీజేపీ ఇక్కడ పెద్దగా డిపాజిట్లు కూడా రావు అని స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో చేసినటువంటి సహాయంకు కేసీఆర్కు గురుదక్షిణ కింద అభ్యర్థిని బలిస్తున్నారు అన్నది ఇక్కడ ప్రధానంగా తెర మీద తీసుకొచ్చినటువంటి ఒక రాజకీయ విమర్శ. అంటే ఇక్కడ కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గురుదక్షిణ కింద ఇక్కడ బీజేపీ పోటీ చేస్తున్నటువంటి దిలీప్ రెడ్డిని వారి యొక్క రాజకీయ భవితవ్యాన్ని బలిస్తున్నారు. అయితే ఇక్కడ 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 68,979 ఓట్లు సాధిస్తే కాంగ్రెస్ పార్టీ 52,975, బీజేపీకి వచ్చినటువంటి సంఖ్య 8,117. అదే 2023 ఎన్నికల విషయం తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 80.549 వస్తే, కాంగ్రెస్ పార్టీ 64,012 వస్తే, బీజేపీకి వచ్చినటువంటి సంఖ్య 25,866. మరి అదే 2024 పార్లమెంట్ ఎన్నికల విషయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 89,705 ఓట్లు వస్తే, బీజేపీకి 64,673 వస్తే, బీఆర్ఎస్ పార్టీకి మొత్తం 18,405 ఓట్లు. అంటే పూర్తిగా తలకిందులైనటువంటి పరిస్థితి. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 2018, 23 ఎన్నికల్లో వచ్చినటువంటి బీఆర్ఎస్ బీజేపీకి వచ్చినటువంటి యొక్క లెక్కలు, కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఫిగర్స్, అట్లాగే ఇక్కడ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అట్లాగే బీఆర్ఎస్కి వచ్చినటువంటి లెక్కలు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ లీడింగ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఉంటే బీజేపీకి ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్లో లీడ్ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ తగ్గింది, ఇక్కడ బీజేపీ తగ్గింది. ఇది ఈక్వేషన్. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అన్నది కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఇటువంటి పేజెస్లో స్పష్టంగా ఆధారాలతో సహా పెడుతున్నారు. అంటే వచ్చినటువంటి ఓట్లతో సహా ఇప్పుడు అంకెలతో సహా చెప్తున్నారు. అంటే 2023 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 25,000 ఓట్లు సాధిస్తే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అదే శాసనసభ నియోజకవర్గం నుండి 60,000 ఓట్లు బీజేపీకి ఎలా వచ్చాయి? 2023 శాసనసభ ఎన్నికల్లో 80,000 ఓట్లు వస్తే పార్లమెంట్లో బీఆర్ఎస్ కేవలం 18,000 ఓట్లు ఎలా వచ్చాయి? మరి బీఆర్ఎస్ ఇక్కడ బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం అయితే బీజేపీకి ఎంపీ ఎలక్షన్స్లో ఎట్లా పుంజుకుంది అన్నది ఇక్కడ చేస్తున్నటువంటి క్వశ్చన్. అట్లాగే ఎన్నికల ఫలితాలు వెబ్సైట్స్ లో చూస్తే స్పష్టంగా ఈ యొక్క అంకెలు కనిపిస్తాయి. మరి పార్లమెంట్ లో మీకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తే, శాసనసభలో బీఆర్ఎస్ కు మీరు మద్దతు ఇవ్వడం వల్లే, లోపాయకారి ఒప్పందం వల్లే ఓట్లు పెంచుకోగలిగారు. 2019 నుండి మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కి ఉప ఎన్నికల్లో లోపాయకారి ఒప్పందంతో పనిచేస్తున్నారు. కేటీఆర్ తానా అంటే కిషన్ రెడ్డి తందానా అంటున్నారు. గత ఎన్నికల్లో 25,000 ఓట్లు వచ్చాయి, ఇప్పుడు ఎన్ని ఓట్లు తెచ్చుకోగలరా అని, ఇప్పుడు అన్ని ఓట్లు తెచ్చుకోగలరా అని కిషన్ రెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నటువంటి పరిస్థితి. మీకు 6% ఓట్లు తెచ్చుకుంటే డిపాజిట్ వస్తుంది, ఇప్పుడు ఉప ఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకోగలరా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి 10,000 ఓట్ల కంటే ఎక్కువ రావు. కిషన్ రెడ్డి తక్కువ ఓట్లు వస్తే ఏం చేస్తావో చెప్పాలి. ఇది కిషన్ రెడ్డికి డైరెక్ట్ సవాల్.
బీజేపీ నాయకత్వాన్ని కోరుతున్నా మీ నాయకులు బీఆర్ఎస్తో లోపాయికారి చేసుకొని పనిచేస్తున్నారు. పార్టీని నమ్ముకొని కష్టపడుతున్నటువంటి వారిని సమాధి చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ మద్దతు తీసుకున్న కిషన్ రెడ్డి, కవిత ఎప్పటి నుండో చెప్తున్నారు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరిగిందని. కంటోన్మెంట్ ఉప ఎన్నికల మాదిరి కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించండి. అట్లాగే బీఆర్ఎస్ మాదిరి కక్ష సాధింపు ధోరణి మాకు లేదు, వాళ్ళు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నాం అనుకుని నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. మీరు బీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారని కార్యకర్తలు అడుగుతున్నారు. దీనికి బీజేపీ సమాధానం చెప్పాలి. సో ఇప్పుడు స్పష్టంగా ఇటువంటి ఆధారాలు లెక్కలతో సహా రాజకీయ వర్గాల్లో ట్వీట్ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యంలో మరి బీజేపీ కానీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది? నిజంగానే అభ్యర్థులను బలిపశువులు ఈ యొక్క నియోజకవర్గంలో కానీ తెలంగాణ నియోజకవర్గాల్లో కానీ బీజేపీ చేస్తోందా? నిజంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటువంటి రాజకీయ డ్రామాకి నిజంగానే చీకటి ఒప్పందం తెరలేపారా? ఈ ట్వీట్ మొత్తం చూసిన తర్వాత, రాజకీయ వర్గాలు జరుగుతున్నటువంటి చర్చ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.